గంటా పద్మశ్రీ గారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ చైర్పర్సన్ గారు సంక్షిప్తంగా తన అభిప్రాయాలు వివరిస్తారు. మాది టైలాండ్ అండి. మాది దెందులూరు నియోజకవర్గం పెద్దపాడు మండలం. మేము వాటర్కి చాలా ఇబ్బంది పడేవాళ్ళం గతంలో. రాత్రులు ఏ టైం అయినా కూడా ఫోన్లు బాగా వచ్చాయి, వాటర్ లేదు, పొలాలు ఎండిపోతున్నాయని. మా వారు అప్పుడు చాలా కష్టపడ్డారు, చాలా ధర్నాలు కూడా చేశారండి. కానీ మన జగనన్న వచ్చిన తర్వాత ఏ రోజు కూడా ఒక్క ఫోన్ వచ్చిన దాఖలాలు మాకు లేవు. ధర్నాలు కూడా మేము ఎక్కడా చేయలేదండి. ఎప్పుడు కూడా ఫుల్ వాటర్ ఆక్వా ఉన్నా కూడా వాళ్ళకి కూడా ఏ ఇబ్బందులు కూడా లేవండి. అంత బాగా జగనన్న మనకి పరిపాలన ఇస్తున్నారంటే మా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎంతో ఆయనకి రుణపడి ఉన్నామండి. ఈ రోజుని లేడీస్ అందరూ కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఆయనకి ఓటు ఎప్పుడు వేద్దామని ఎదురు చూస్తున్నారు. నేను లాస్ట్ టైము మొన్న పంటలు కోసేటప్పుడు అకాల వర్షంతో చాలా మంది రైతులు దెబ్బతిన్నారండి. అప్పుడు నేను అనుకున్నా, ఎందుకంటే లాస్ట్ టైం కొంచెం ఇబ్బంది పడ్డాము, ఇప్పుడు ఇంకా ఎంత ఇబ్బంది పడతామా, ఈ ధాన్యం మిల్లులకు వేయడానికి చాలా కష్టం అవుతుందని నేను అనుకున్నాను. కానీ ఎన్నో ఫోన్ కాల్స్ వస్తాయి, ఈ వడ్లు వెళ్ళట్లేదు, ఇబ్బంది పడుతున్నామని రైతులు చేస్తారని నేను కొంచెం ఇబ్బంది ఫీల్ అయ్యాను. కానీ ఒక్క ఫోన్ కాల్ కూడా రాకుండా ప్రతిదీ కూడా ఆర్బీకే ద్వారా ప్రతి గింజను కూడా రైతులు తరలించారంటే చాలా జగనన్న ఎంత అది ప్రత్యేకంగా తీసుకొని ధాన్యాన్ని ప్రతిదీ కూడా కేంద్రాల గురించి ఆమె అద్భుతంగా మాట్లాడారు, చక్కగా మాట్లాడారు. ఆ పాయింట్ మీద మీరు ఎవరైనా స్పందిస్తారా? విత్తనం దగ్గర నుంచి విక్రయం, విపత్తు సాయం కూడా, అంటే మనకి ఇన్పుట్ సబ్సిడీ వచ్చేటువంటి అర్హుల జాబితాను కూడా వాళ్ళు తయారు చేయడం అనేది జరుగుతుంది. విత్తనం గురించి చెప్తారు, విత్తనం అందుబాటులో రైతులు ఎలా వాడుకోగలుగుతున్నారు దాన్ని చూసుకున్నట్టయితే ఈ 3 సంవత్సరాల్లో 1312 కోట్ల విలువైనటువంటి ఎరువుల్ని 31.54 లక్షల మంది రైతులకి ఆ రైతు భరోసా కేంద్రంలో విక్రయించడం జరిగింది. అంతేకాకుండా 1.5 లక్షల మంది రైతులకు 14 కోట్ల విలువైనటువంటి పురుగు మందులు కూడా విక్రయించడం జరిగింది అక్కడ. అంతేకాకుండా 1027 కోట్ల రాయితీతో కూడినటువంటి విత్తనాలను 55 లక్షల మంది రైతులకు అక్కడ అందజేయడం జరిగింది. ఈ సాంబశివరావు గారు ఏపీ రైతు సమాఖ్య కార్యదర్శి గారు. వ్యక్తిగత జీవితంలోనూ సంఘాల్లోనూ పరిపాలనలోనూ మార్పు అనేది సహజం. కానీ టూ మెనీ చేంజెస్ ఎట్ ఏ టైం డేంజరస్ అనేది ఒక సామెత ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు టూ మెనీ కాదు, సో మెనీ కాదు, అనేక మెనీల యొక్క స్కీములు ప్రవేశపెట్టి ఎట్లా చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో ఎవరికీ తెలియనటువంటి విధంగా వాటిని ఆచరణలో పెట్టి ప్రజలందరికీ కూడా ఆయన చెప్పిన మాటని సకాలంలో అందుబాటులో తీసుకువస్తూ పరిపాలన చేస్తున్నారు. ఆ విషయంలో వారిని పూర్తిగా మనం అభినందించవలసిన పరిస్థితి ఉంది. పోలవరం విషయానికి వస్తే కర్త కర్మ క్రియ మొత్తం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వాసిరెడ్డి మధు గారు రైతు విభాగం అధ్యక్షులు. సార్, నేను ఇక్కడ దెందులూరు నియోజకవర్గంలో సీఎం గారు ప్రజా సంకల్ప యాత్రకు పాదయాత్రకు వచ్చినప్పుడు స్థానిక ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారు, పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు గారి ఆశీస్సులతో ఒక వ్యక్తికి పామాయిల్ గురించి మాట్లాడటానికి అవకాశం ఇస్తే ఆ అవకాశం నాకు ఇచ్చారు సార్. నేను ఆ రోజున క్లియర్గా సార్కి మొత్తం కూడా ఫార్ములాతో సహా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పక్కనున్న తెలంగాణలో 19.5 చొప్పున ఆయిల్ పర్సెంటేజ్ రేట్లు ఇస్తుంటే మన ఆంధ్రప్రదేశ్లో పక్కన బార్డర్లో ఉన్న ఆంధ్రప్రదేశ్కి 16.4% చొప్పున రేట్ ఇస్తున్నారు సార్. ఇక్కడ 16,500 రేట్ ఉంది, అక్కడ 19,500 రేట్ ఉంది సార్ అని సార్కి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను ముఖ్యమంత్రిగా అయిన వెంటనే మీకు తెలంగాణతో పాటు రేటు ఇస్తానని చెప్పటం, వచ్చిన వెంటనే తెలంగాణతో పాటు ఫార్ములా ఇచ్చి 95 కోట్ల బకాయిలను కూడా వేయటం వాస్తవం సార్. సహకార సంఘాలు రైతులకు వెన్నుముక సార్. నేను ఒక సహకార సంఘ చైర్మన్గా కేజగవరం సొసైటీకి ఉన్నాను సార్. నేను సొసైటీ చైర్మన్గా 3 మెన్ కమిటీలో ఇచ్చినప్పుడు మా సొసైటీకి 18 కోట్లు లోనింగ్ ఉంది సార్, 30 కోట్లు టర్న్ ఓవర్ ఉంది. కానీ ఈ 5 సంవత్సరాల్లో జగనన్న ఇచ్చిన మనకి అవకాశం వారితో 50 కోట్లు లోనింగ్ చేశాను సార్, 18 కోట్లు ఉన్నది. మరి అదేవిధంగా
30 కోట్ల టర్న్ ఓవర్ ఉన్నది 100 కోట్ల టర్న్ ఓవర్కి ఈ రోజున మా జగ్గవరం సొసైటీ వచ్చిందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను సార్. బూరుగుపల్లి సుబ్బారావు గారు మరో రైతు నేత. ఈరోజు ఆర్బీకేలు ఏం చేసే రైతులకి లేతే వేరే ప్రశ్నలు అన్నీ కూడా ఉత్పన్నం అవుతున్నాయి. ఆర్బీకేలు ఏం చేసినాయి అంటే రైతులని ముందుగా ఆత్మహత్యల నుంచి ఆఫ్ చేసినాయి. గతంలో మనకి ఏ పేపర్ చూసినా మనం పొద్దున్నే లేచి పేపర్ చదవడానికి భయం వేసేది. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఆత్మహత్యలు ఆగాయని చెబుతున్న గొప్ప విషయం ఎట్లాగో చెప్పండి. ఇప్పుడు రైతు ఎందుకు నష్టపోతాడు సార్? సాధారణంగా కల్తీ విత్తనం పొందో లేదంటే కల్తీ మందులు కొట్టో ఈ విధంగా మరి రైతు నష్టపోతారు. ప్రకృతి అనేది మన చేతిలో లేని పని. ఈరోజు జగన్ గారి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ఆర్బీకేల ద్వారా మరి ఎటువంటి నష్టం లేకుండా మరి ఏరుశనగ ఉంటుంది సార్, పైరు బాగానే ఉంటుంది, కల్తీ విత్తనం అందజేసినప్పుడు పైరు బాగానే ఉంటుంది, పెట్టుబడి అన్నీ పెట్టేసిన తర్వాత దాన్ని హార్వెస్టింగ్ టైంలో మనం చూసేదానికి ఒకటో రెండో కాయలు కాయడం మరి విపరీతంగా మరి పైన మనకేం కనపడదో లోపల మరి ఒకటో రెండో కాయలు దిగుబడులు తక్కువ వచ్చి నిజంగా ఆత్మహత్యలు అన్నీ కూడా జరుగుతాం. ఈ విధంగానే జరిగే గతంలో మరి టమోటా కానీ ఏ రైతైనా మరి పండించుకున్న పంటకి గిట్టుబాటు ధర కల్పించుకుని ఒక వన్ స్పాట్ మరి సొల్యూషన్ కింద మనకి ఆర్బీకే నిలబడిందని దాంట్లో అతిశయోక్తి లేదు సార్. మరి మనమే కాదు ప్రపంచ దేశాలు కూడా మన ఆర్బీకేలకు వచ్చి సందర్శిస్తున్నాయంటే మరి దానికి అదే నిదర్శనం మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన.